హాయ్ అండి. ఇవాళైతే ఆన్లైన్లో మొక్కలు వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి నేను సీడ్ టు ప్లాంట్ అనే పేజ్లో తీసుకున్నాను. సో ఏమేమి మొక్కలు తీసుకున్నాను అండ్ ప్యాకేజింగ్ ఎలా ఉందో కూడా మీకు చూపించాలని చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను. సో ఇవి నేను పెట్టి ఆల్రెడీ 45 డేస్ అయిందండి వచ్చేసి. అప్పుడు తీసిన వీడియో అనమాట. ఈ ఎండల్లో అయితే ప్లీజ్ ఎవరు మొక్కలు తెప్పించుకోకండి, మళ్ళీ వర్షాలు పడిన తర్వాత అయితేనే బెటరు. ఇవి ఆల్రెడీ నేను ఓపెన్ చేయడం అయిపోయింది అండ్ మన చిన్న చిన్న పార్ట్స్లో వేసి షేడ్లో పెట్టాను అనమాట. నేను కూడా రీపాటింగ్ పెద్ద కుండీల్లో వేయలేదు. ఏ మొక్కలైనా అంతేనండి, తెచ్చిన వెంటనే రీపాట్ చేయకూడదు. వాటిని ఒక 1 వీక్ మన క్లైమేట్కి సూట్ అయ్యేలాగా చూసుకొని ఆ తర్వాత చిన్న చిన్న పార్ట్స్లో పాటింగ్ చేసుకున్నారనుకోండి, రీపాటింగ్ చేసుకుంటే ఆ తర్వాత కొంచెం ఒక 1 మంత్ అలాగ సెటిల్ అయిన తర్వాత అప్పుడు మీరు పెద్ద కుండీల్లో వేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి నేను 3 మొక్కలు తెప్పించుకున్నానండి. ఒకటి వచ్చేసి ఎడ్వర్డ్ రోజ్ అనమాట. ఇది పన్నీర్ రోజ్ అంటారు కదా, సో అది న్యాచురల్గా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుందని విన్నాను. నాన్ హైబ్రిడ్ అనమాట రోజ్ ప్లాంట్. సో అదొకటి తెప్పించుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్లో రెడ్ నా దగ్గర లేదు, సో అది కూడా ట్రై చేద్దామని అదొక మొక్క తెప్పించాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎల్లో జాస్మిన్ అనమాట. సో ఈ మధ్య బాగా వినిపిస్తుంది ఎల్లో జాస్మిన్ గురించి, ఏంటో చూద్దాం కదా అని చెప్పి తెప్పించాను. మరి అది కూడా ఎలా ఉంటుందో చూడాలి, ఫ్రాగ్రెన్స్ అది ఎలా ఉంటుందో. సో ఇవి నేను తెప్పించుకున్న మొక్కలు అయితే.